ఈరోజు నేను పల్లె అండ్ బెల్లంతో మంచిగా కొత్త రకంగా పరాఠా అనేది చేయబోతున్నానండి. మనం బొబ్బట్లు అయితే అప్పుడప్పుడు చేసుకుంటాం కదా, ఇవైతే వాటికంటే సింపుల్గా అయితే చేసుకోవచ్చు, అలాగే ఫాస్ట్గా చేసేయచ్చు. ముందు ఇలా ఒకటి ఎలడిపాటి గిన్నె అనేది తీసుకొని దీంట్లోకి నేను ఇక్కడ 2 కప్పులు గోధుమ పిండి అనేది ఇలా వేస్తానండి. అలాగే కొంచెం సాల్ట్, మరీ ఎక్కువ కాదు. ఆ పైన ఇక్కడ కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకోవచ్చు. నేను ఇక్కడ నెయ్యి యాడ్ చేశాను. ఇలా చేసుకొని బాగా మిక్స్ చేసిన తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసి ఈ పిండిని మనం చపాతీ పిండిలా అయితే కలుపుకోవాలి. సో చూడండి, ఈ విధంగా మంచిగా కలిపేసాం కదా, దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ అయితే పక్కన పెట్టేద్దామండి. అలాగే ఒక ప్యాన్ తీసుకొని దాంట్లోకి నేను ఇక్కడ 1 కప్పు ఇలా పల్లీలు అనేది తీసుకున్నాను. వీటిని లైట్గా రోస్ట్ చేసుకుంటానండి. గ్యాస్ ఫ్లేమ్ అనేది మీడియంలో పెట్టి రోస్ట్ చేసుకోవాలి, లేకపోతే మాడిపోతాయి. ఈ విధంగా రోస్ట్ చేసుకున్న తర్వాత ఇలా ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందామండి. కొంచెం ఆరిన తర్వాత ఇలా పొట్టు తీసుకోవచ్చు. నేను పొట్టుతో పాటే వేసుకుంటున్నాను ఇలా. అలాగే 2 యాలకులు వేసుకుంటానండి. ఇక్కడ 1/2 కప్ బెల్లం వేసుకుంటున్నాను నేను. కొంచెం తీపి ఎక్కువగా తినే వాళ్ళైతే ఇంకొంచెం అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇలా యాడ్ చేసుకొని ఇలా ఫైన్గా అయితే గ్రైండ్ చేసుకున్నాను. అలా చేసి పక్కన పెట్టేసి ప్లేట్లోకి పొడిపిండి అనేది తీసుకుంటానండి. అలాగే ఇక్కడ పిండిని ముద్దలా చేసుకొని ఇలా రోల్ చేసుకొని చూడండి, ఈ విధంగా కొంచెం పొడిపిండి అద్దేసి చుట్టుపక్కల వేలు సాయంతో ఇలా వత్తుకోవాలండి. మధ్యలో కొంచెం మందంగా ఉంటే బాగుంటుంది. ఇలా బయటికి రాకుండా దీంట్లోకి నేను ఇప్పుడు 2 టేబుల్ స్పూన్స్ ఇలా ఫిల్ చేసుకుంటాను. ఇలా ఫిల్ చేసుకొని దీన్ని పూర్తిగా అయితే ఇలా కవర్ చేసుకోవాలండి, బయటికి రాకుండా. ఒకవేళ ఎక్కువగా ఉంటే తీసుకొని కొంచెం పెట్టేసి ఇలా కవర్ చేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా కవర్ చేసుకొని దీన్ని మనం పొడిపిండి అద్దేసి ఇలా కొంచెం వేసి ఇలా రొట్టెల కర్రతో ఇలా స్మూత్గా అయితే వత్తుకోవాలండి. చూడండి, ఇలా మంచిగా స్ప్రెడ్ చేసుకోవాలి. సో బయటికి రాకుండా ఇలా మంచిగా రెడీ అయిపోయింది కదా, దీన్ని ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్యాన్ కొంచెం వేడైన తర్వాత ఈ పరాఠా అనేది వేసి కాల్చుకోవాలండి. ఒకవైపు కాలిన తర్వాత ఇలా నెయ్యి వేసేసి కొంచెం మంచిగా అప్లై చేసి ఆ పైన నేను ఇక్కడ రెండో వైపు కూడా రాసేస్తున్నాను నెయ్యి. ఒకవేళ నెయ్యి లేకపోతే మీరు ఆయిల్ కూడా అప్లై చేసుకోవచ్చు. ఇలా రెండు వైపులా కాల్చుకొని మనం ప్లేట్లోకి అయితే షిఫ్ట్ చేసుకుందాం. సో ఇదే విధంగా అన్నిటిని ఇలాగే కాల్చుకోవాలండి. ఇలా కాల్చుకొని మనం మంచిగా షిఫ్ట్ చేసుకొని చూడండి, ఇక్కడ నేను మీకు చూపిస్తాను. ఇలా 2 పొరలుగా అయితే వచ్చేసాయి. ఇలా మనం స్టఫ్ చేసుకున్నాం కదా, ఇది పూర్తిగా ఇలా స్ప్రెడ్ అయ్యి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో ఇలా యమ్మీ అండ్ టేస్టీగా మనం పల్లి అండ్ బెల్లంతో పరాఠా అనేది రెడీ చేసుకున్నాం కదా, మీరు కూడా ట్రై చేయండి.